ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా ప్రబలినప్పుడు మొదట్లో ఏం పర్వాలేదన్నారు. తర్వాత లాక్డౌన్స్, హెచ్ఎంపీవీ వైరస్ విషయంలోనూ ప్రభుత్వాలు అలాగే ప్రవర్తిస్తున్నాయా? అదేమంత డేంజర్ వైరస్ కాదంటూనే ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు చెబుతున్నాయి? హెచ్ఎంపీవీ వైరస్ విస్తరిస్తుంటే ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయా? దేశంలోని ఎంటరైన చైనా వైరస్ హెచ్ఎంపీవీ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో దేశమంతా తీవ్ర ఆందోళన నెలకొంది. వైరస్ వ్యాపించడానికి శీతాకాలం అనుకూలమైంది కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. బెంగళూరు, అహ్మదాబాదే కాదు, సేలం, చెన్నై సహా బెంగళూరులో ఇద్దరు చిన్నారులు హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడినట్టు ప్రభుత్వాలు ధృవీకరించాయి. అసలు తమ దేశంలో ఏం జరుగుతుందో చెప్పడం లేదు చైనా. దీంతో వ్యాధి వైరస్ పట్ల పారదర్శకంగా ఉండాలని చైనా, అమెరికా, ఆస్ట్రేలియా సహా ప్రపంచ ఆరోగ్య నిపుణులు కోరారు. అయినా చైనా మాత్రం అసలు హెచ్ఎంపీవీ ఫ్లూతో ఎంతమంది ఆసుపత్రుల్లో చేరారు, ఎంతమందికి వ్యాధి సోకిందన్న విషయాన్ని బయటపెట్టడం లేదు. దేశంలో మాస్కులు వేసుకుని తిరిగేవారు మాత్రం పెరిగారు. చైనాలో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. అయితే తమ దేశంలో ఫ్లూ తీవ్రమైనదేమీ కాదని 2024తో పోలిస్తే ఇప్పుడు తక్కువగా ఉందంటూ అడ్డంగా బుకాయిస్తోంది డ్రాగన్ కంట్రీ. 2019లో కోవిడ్ వచ్చినప్పుడు కూడా చైనా ఇలాగే ప్రవర్తించింది. కోవిడ్ ఎప్పటి నుంచో ఉన్న వైరసేనని చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి చైనాలో కోవిడ్ వచ్చినప్పుడు ఆ వార్త బయటకు పొక్కనీలేదు. లక్షలాది మంది మృత్యువాత పడ్డాక ఆ విషయం బయటకు వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రపంచమంతా లాక్డౌన్స్ పెట్టాల్సి వచ్చింది. చైనా సమాచారం బయటకు ఇవ్వకపోతే హెచ్ఎంపీవీ వైరస్ కూడా కరోనాలా కబళించే అవకాశం ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. హెచ్ఎంపీవీ వైరస్ గురించి అనేక భయాందోళనలు అందరిలో నెలకొన్నాయి. ముఖ్యంగా మళ్లీ లాక్డౌన్ వస్తుందా, మళ్లీ మాస్కులు పెట్టుకోవాలా, మళ్లీ ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడాలా అన్న భయాలు అందరిలో కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న పరీక్షలు ఎవరిలో చేస్తున్నాం అంటే హెచ్ఎంపీవీ ఉందా లేదా అని బాగా సీరియస్ అయ్యి ఆక్సిజన్ అవసరం పడి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఆర్టీపీసీఆర్ టెస్టులు మనం చేసినప్పుడు సీరియస్ గా ఉన్న వాళ్ళలో కొంతమందికి ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఉండి ఉండొచ్చు. అయితే ఆ హెచ్ఎంపీవీ వైరస్ ఉన్నంత మాత్రాన హెచ్ఎంపీవీ వైరస్ వచ్చిన వాళ్ళందరికీ సీరియస్ అవుతుంది అని అనుకోకూడదు. కాబట్టి మనం ఈ కొంతమంది ఎవరికైతే సీరియస్ అవుతుందో వాళ్ళలో మనం ఈ వైరస్ ని చూస్తున్నాం. కాబట్టి మొత్తం ఓవరాల్ గా మనం సమాజాన్ని మొత్తం టెస్ట్ చేస్తే అనేక లక్షల మందికి ఆల్రెడీ హెచ్ఎంపీవీ వైరస్ ఉండుండొచ్చు. ట్రావెలింగ్ హిస్టరీ లేకపోయినా మన దేశంలో ఈ వైరస్ ఇప్పుడిప్పుడే విజృంభిస్తోంది. చిన్నారులు దీని బారిన పడుతున్నారు. మన దేశంలో తొలుత బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి. బెంగళూరులో 3, 8 నెలల వయసున్న 2 పసికందులకు వైరస్ నిర్ధారణ కాగా తర్వాత అహ్మదాబాద్, చెన్నై, సేలం ఇలా అన్ని నగరాల్లో కేసులు వస్తున్నాయి. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని, దానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. మనం రేపొద్దున ఎవరన్నా మరణించారు ఈ వైరస్ తో అనే వార్త వచ్చినా కూడా ఒక్కసారిగా ప్యానిక్ కి గురి కాకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్యానిక్ కి గురైనట్లయితే దానివల్ల ఇంకా తొందరగా మనం హాస్పిటల్లో చేరాలని, ఇంకా తొందరగా టెస్టింగ్లు చేసుకోవాలని ఇట్లాంటి భయాందోళనలు రేకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్యానిక్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. ఇకపోతే మనం ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అని అంటే జాగ్రత్తలు తీసుకోవడం. మనం కుదిరితే మాస్క్ ధరించడం, మనకి జలుబు దగ్గు చేస్తే బయట అందరిలో కలిసి తిరగకుండా ఉండటం, జలుబు దగ్గు చేసిన జరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్లేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, మనం చేతులు శానిటైజ్ చేసుకుని శుభ్రంగా ఉంచుకోవడం, అంటే బేసిక్ హైజీన్ వంటివి అవి ప్రతి సంవత్సరం పాటించాల్సినవే ఇప్పుడు కూడా పాటించాలి. అంతే తప్ప మనం ఇప్పుడు కొత్తగా ఒక కొత్త వైరస్ వచ్చిందనో, దీనికి వ్యాక్సిన్ లేదు, మెడిసిన్ లేదు, చైనాలో భయాందోళనలు ఎదుర్కొన్నాయి, మనకు కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని ఇట్లా మనం భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కాబట్టి రిలాక్స్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి, కొంత మేరకు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటుండండి. అమెరికాలోనూ హెచ్ఎంపీవీ వైరస్ కేసులు రెట్టింపయ్యాయి. 300 కేసులు బయటపడ్డాయి. అమెరికాతో మన దేశీయుల రాకపోకలు ఎక్కువ. అమెరికా నుంచి మన దేశానికి ఎక్కువగా ఈ హెచ్ఎంపీవీ ఫ్లూ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. చైనాలో ఈ వ్యాధి గత 10 రోజుల్లో 600 రెట్లు వ్యాపించినట్లు సమాచారం. కరోనాలాగే హెచ్ఎంపీవీ కూడా ఒకరి నుంచి మరొకరికి తుమ్ములు, దగ్గు, నోటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. కళ్ళు, ముఖం, నోటిని తాకినా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. లక్షణాలు కూడా కరోనాకు ఉన్నవే. జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది చాలా తొందరగా సోకుతుంది. ఈ హెచ్ఎంపీవీ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. నివారణ ఒక్కటే మార్గం.
ఈ వైరస్ సోకితే ఇమ్యూనిటీ పెంచేందుకు ఉపయోగించే వ్యాక్సిన్లే సజెస్ట్ చేస్తారు డాక్టర్లు. వ్యాధి సోకితే విశ్రాంతి తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి, డాక్టర్లు సూచించిన మందులు వాడాలి. బయటకు ప్రమాదం లేదని చెప్తున్న ఏపీ ప్రభుత్వం ఈ హెచ్ఎంపీవీ వైరస్ పై అప్రమత్తంగా ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖాధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎంపీవీ వైరస్ పై హెల్త్ డిపార్ట్మెంట్ కు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. ఈ నెల 13 నుంచి ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా కూడా ఉంది. 45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి 40 కోట్ల మంది వస్తారని అంచనా. దీంతో యూపీ ప్రభుత్వం కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంది.